సార్ రాజయ్యకి మీకు మాటల యుద్ధం తారాస్థాయికి జరిగింది. నీ గురించి నాకు తెలిసినన్ని విషయాలు ఎవరికి తెలియదు, నేను గనక చెప్తే మీ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటుంది స్థాయికి, ఆ స్థాయికి మీరు కామెంట్ చేశారు, గుర్తుందా మీకు? ఇప్పుడు మీ మధ్య ఏం వైరం లేకపోతే అంత సీరియస్ కామెంట్స్ ఇప్పుడు ఆయన ఎందుకు చేశారు? రాజయ్య గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రాజయ్య గారిని చూస్తే ఒక రకంగా నాకు జాలి కూడా వేస్తున్నది. రాజయ్య గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. నేను పార్టీ మారిన తర్వాత రాజయ్య గారికి టికెట్ ఇస్తారేమో అని అనుకున్నారు. అనుకొని రాజయ్య గారిని పార్టీ సమావేశానికి పిలిచారు. మధ్యకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నేను ఆయన చూడదలుచుకోలేదు, మీటింగ్ రావద్దని చెప్పాడు. మధ్యలో కూడా ఆపారు ఆయన లేకుండానే బీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ గారు ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళా ఆయనను పిలుచుకొని మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు. ఒకవేళ రాజయ్య గారి పైన పార్టీకి కానీ కేసీఆర్ కానీ ప్రేమ ఉంటే నేను వెళ్ళొచ్చిన తర్వాత రాజయ్య గారికి ఎంపీ టికెట్ ఇవ్వచ్చు కదా. రాజయ్య ముఖం కూడా చూడడానికి ప్లీజ్ వినండి. రాజయ్య గారి పైన ప్రేమ ఉంటే రాజయ్య గారికి నేను వెళ్ళొచ్చిన తర్వాత రాజయ్య గారికి టికెట్ ఇవ్వచ్చు కదా. వరంగల్ పార్లమెంటుకు సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్కి సంబంధం లేని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు. రాజయ్యకి ఎందుకు వేయలేదు? ఇప్పుడు రాజయ్యని ఎందుకు పార్టీలో తీసుకున్నారంటే నన్ను టార్గెట్ చేయడానికి, రాజయ్యను ముందు పెట్టి నన్ను తిట్టించాలని, రాజయ్యను ముందు పెట్టి నా మీద వ్యక్తిగతంగా దాడి చేయించాలని, వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే దాంతో రాజయ్యను ముందు పెట్టారు. ఇప్పుడు రాజయ్య ఏం చేస్తున్నాడు? రాజయ్య నన్ను తొక్కుతా అంటున్నాడు, రాజయ్య తొడగొడతాడు, ఇంకోడు పాతాళానికి పోతాడు అంటాడు, ఇంకోతను నన్ను పాకిస్తాన్కి పంపిస్తా అంటున్నాడు. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఓసారి అనిపిస్తుంది, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు మీ అహంకారాన్ని చూసే కదా పాతాళం దాకా దొక్కిండు. మిమ్మల్ని అందరినీ పాతాళం దాకా దొక్కింది మీ అహంకారాన్ని చూసే కదా. ఇంకా పాతాళంలో ఉన్నారు మీరు ఆల్రెడీ, నన్నేం పాతాళానికి దొక్కుతారు మీరు? అహంకారం అంటున్నారు కానీ కడియం శ్రీ గారిని దళిత దొర అంటారు, ఎందుకు సార్? పడని వాళ్ళు అంటారండి చాలా విషయాలు. పడని వారు, ఇప్పుడు నేను కొంత ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాను, ఆత్మాభిమానంతో పనిచేస్తాను. ఎవరైనా ఒక నన్ను మాట అంటే నేను పడనండి. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా నేను పడను. అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గర కూడా పోను నేను. కాబట్టి నా ఆత్మాభిమానం, నా ఆత్మవిశ్వాసం వాళ్లకు ఇంకో రకంగా కనిపిస్తే నేను చేసేది. సార్ రాజయ్య ముఖం కూడా చూడను అని కేసీఆర్ అనే స్థాయికి తీసుకురావడానికి కారణం కడియం శ్రీ గారు? నేను కాదు, రాజయ్య గారి పనులు. రాజయ్య గారి చేష్టలు, రాజయ్య గారి పనులు. మీరే కాదండి, మీరే కాదండి ఎన్టీవీలలో ఏసీలు మీరే వేసిలు కదా, అనేక రకాలుగా. ఇప్పుడు మీ ఎన్టీవీ ఒక 5 ఏళ్ళ కిందటిది కనుక తీస్తే రాజయ్య గారి మీద మీరు ఎన్ని ఎపిసోడ్స్ వచ్చినాయో, ఎన్ని ఎపిసోడ్స్ మీరు ఇచ్చిల్లో అవి చూస్తే సరిపోతుందండి, నేను చెప్పవలసిన అవసరం లేదు. రాజయ్య ఒక సవాల్ చేస్తున్నాడు సార్, రాజీనామా చేసిరా తెలుసుకుందాం అంటున్నాడు. ఎవరు ఆయనకంత సీన్ లేదు సార్. ఆయన గురించి పెద్దగా నేను మాట్లాడను, ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి స్టేజ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. డాన్స్ మీద డ్యాన్సులు చేస్తున్నాడు, డాన్స్ మీద తొడలు కొడుతున్నాడు, డాన్స్ మీద మీసం తిప్పుతున్నాడు. మనం స్టేజ్ ఆర్టిస్టులను తెచ్చుకుంటాం కదా, అట్లా అయిపోయింది. మా రాజయ్య గారి బ్రతుకు. అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఆయన సపోర్ట్ కూడా చేశారు కదా సార్? అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేదండి, నాకు వ్యతిరేకం చేశారు. చేయలేదా? అస్సలు చేయలేదు సార్. ఇందాక మీరు అన్నట్టుగానే స్టేషన్ గన్పూర్ రాజయ్య అంటే ఎవరు గుర్తుపట్టని వాళ్ళు లేరు, చిలిపి చేష్టల రాజయ్యనా అని అంటున్నారు. మీరు అనవలసిన మాట అంటలేరు అంటే ఇంతకు వస్తున్నది, మీకేదో సభ్యత అడ్డం వస్తున్నది. మీ ఎన్టీవీలో చూపిస్తా, మీరు ఏమన్నారు చెప్పా తెలుసా మీకు? చిలిపి చేసిన ఇంకో మాట అన్నారు మీరు. అంటే ఏంటి సార్, ఆయన ఊరికే ఉట్టి ప్రచారాలైనా లేకపోతే మీరు దగ్గర నుండి? అదంతా నాకు తెలియదు సార్. పార్టీ కడెన్సీ పార్టీలు మీరు అన్నారు, పార్టీలు మారిన వాళ్ళందరినీ వదిలేసి నా వెంటే పడ్డారన్నది అన్న అంశాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. మీరు అనట్లే దాన నాగేంద్ర వెళ్ళారు, తెల్లం వెంకట్రావు వెళ్ళారు, వాళ్ళ విషయంలో విమర్శిస్తున్నారు, డిస్క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. కానీ మీరు పోతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి ముల్లే సర్దుకొని పోయారన్నదే దాని విషయంలోనే వాళ్ళు కొద్దిగా సీరియస్గా ఉన్నట్టు. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. దానికి యాడింగ్ సార్, దాదాపు 10 కోట్ల రూపాయల వరకు మీకు ఎన్నికల ఖర్చు అదే చెప్తున్నానండి. చాలా చక్కటి ప్రశ్న, రిలవెంట్ ప్రశ్న అడిగారు. ఇది కూడా సోషల్ మీడియాలో కావాలని నా మీద చేస్తున్నారు. కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం,
రెండోది కేసీఆర్ గారికి అమితమైన భక్తి, దేవుని మీద నమ్మకం ఎక్కువ ఆయనకు. కేసీఆర్ కనుక కడియం కావ్యని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎన్నికల ఖర్చు కొరకు నేను డబ్బులు ఇచ్చాను అని కనుక చెప్తే మా అభ్యర్థిని, నేను ఇంతకుముందు చెప్పినట్టు అభ్యర్థిని విరమింపజేస్తాను, ఆయనకు క్షమాపణ చెప్పి నేను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ప్రకటించకంటే ముందు, ప్రకటించిన ముందు కానీ ప్రకటించిన తర్వాత కానీ, పార్టీ ఫండ్ కూడా ముందు కానీ ప్రకటించిన తర్వాత కానీ, నాట్ ఓన్లీ కేసీఆర్.